నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ యొక్క మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరం మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు దయచేసి మీ యొక్క జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, విదశ నడుస్తుంది, ఎలాగుంది, ఆ యొక్క దశ స్థితిగతులు ఎలాగున్నాయి, ఆ గ్రహం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని బేరీజు వేసుకుని ఆ తర్వాత ఈ యొక్క గోచార ఫలితాలని సమన్వయపరుచుకుని మీరు కనుక ఒక్కొక్క అడుగే వేసినట్టయితే తప్పకుండా ఈ యొక్క మాసం అంతా కూడా విజయవంతంగా నడిపేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మాసం అంతా కూడా సాధ్యమైనంత వరకు మిశ్రమ ఫలితాలు ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్త అనేది మాత్రం అర్థం చేసుకోండి. ఏమిటా మిశ్రమం అంటే మంచి చెడుల మిశ్రమం. మంచి ఏమిటి, చెడేమిటి? మీకు వివాహం కాలేదు, మీరు ప్రయత్నాలు చేస్తారు, తప్పకుండా వివాహాలకు సంబంధించి ఏదో ఒక సంబంధం కుదురుతుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటారు, మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అవకాశం లభిస్తుంది, వీసా లభిస్తుంది. ఓకే, అర్థమైపోతుంది. కానీ ఆర్థిక పరిస్థితులలో మాత్రం మీకు వచ్చిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేసుకోవాలి అనే అవసరం మీకు ఖచ్చితంగా ఉంది. లేకపోయినట్టయితే రేపటి రోజున కష్టాలు ఎదురయ్యి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మీ దగ్గర పైసా లేనప్పుడు చాలా దుఃఖకరమైనటువంటి రోజులు మీరు గడపాల్సి వస్తుంది. ఇది నిజం కదా. ఇక మరో విషయం ఏంటనంటే, ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా స్లోగా మీకు డబ్బు అనేది లభిస్తుంది, లేదా ఫలితం అనేది లభిస్తుంది. ఎందుకని? ధనం గనక తీసుకున్నట్టయితే మకర రాశికి ద్వితీయంలో ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా మందగమనుడైనటువంటి శనైశ్చరుడి స్థానం కాబట్టి ఫలితం అనేది వెంటనే దొరకదు, టైం పడుతుంది. అంచేత ఓపిక ఉండాలి. ఇవాళ మీరు ఒక పని నిర్వర్తించారు, కానీ ఓపికతో ఉన్నట్టయితే ఫలితం అద్భుతంగా ఉంటుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక మరో విషయం ఏంటనంటే, ముఖ్యంగా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకండి మకర రాశి అనేటప్పటికీ దయచేసి అత్యాశ పనికిరాదండి. అత్యాశకు పోయి మీరు లేనిపోని రోగాలు, డాక్టర్లు లేనిపోని రోగాలు అవన్నీ అంటగట్టి వాళ్ళకి విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు చేయించినటువంటి పక్షంలో మీకు ధనం లభిస్తుందేమో, కానీ పేరు ప్రతిష్టలు మాత్రం మట్టిపాలైపోతాయి. సివిల్ ఇంజనీర్సు, కాంట్రాక్టర్సు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, లాయర్లు అత్యాశకు వెళ్లకుండా మీ యొక్క వృత్తిని ఒక ధర్మబద్ధంగా కనుక నడిపినట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది నేను మకర రాశి వాళ్ళకి చెప్తున్నాను, మిగతా వాళ్ళకి కాదు. ఇక మరో విషయం ఏంటో, రాజకీయ నాయకులు సాధ్యమైనంతవరకు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే దెబ్బ తగులుతుంది. ఇంట్లో వాతావరణం సాధ్యమైనంతవరకు గొడవలు పడకుండా చూసుకోండి. ఎంచేతనంటే మీరు చాలా స్ట్రిక్ట్ ఉండొచ్చు, మీరు చాలా క్రమశిక్షణతో ఉండొచ్చు, కానీ ఇంట్లో 24 గంటలు మిలిటరీ వాళ్ళలా ప్రవర్తిస్తే కుదరదు కదా. పట్టు విడుపులు రెండు ఉండాలి. కాబట్టి ఎవరైతే స్త్రీలైతేనే పురుషులైతేనే దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగానికి ఎక్కువ తావివ్వాలి. ఎంతసేపు 24 గంటల క్రమశిక్షణ, అది ఊడ్చలేదు, ఇది శుభ్రం చేయలేదు, అది బాగోలేదు, ఈ ఫుడ్ బాగలేదు, ఇది రుచికరంగా లేదు, ఇలా మీరు మాట్లాడుతూ పోతుంటే వండినటువంటి స్త్రీలు విసుగు చెందుతారు, మిమ్మల్ని గురించి చాలా బాధగా ఆలోచిస్తారు. అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. పురుషుడైతే మాత్రం ఈ అనవసరంగా స్త్రీలను ఏదో ఒక మాట అనడం అదంతా కూడా పనికిరాదు. ఎందుచేతనంటే శనైశ్చరుడికి శుక్రుడు మిత్రుడు. మీరు ఎప్పుడైతే స్త్రీలని మీరు అగౌరవపరుస్తారో అతను శుక్రుడి ద్వారా మీతోటి శాపం అనేది తగిలింపజేస్తాడు. అప్పుడు మీకు ఏమవుతుంది? చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనవసరంగా ఒక స్త్రీ వల్ల మీరు మీ వృత్తిలో దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రకంగా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. విదేశాలకు వెళ్తున్నప్పుడు మాత్రం మీ జాగ్రత్త మీరు పడండి. ఎంచేతనంటే క్రిమి కీటకాదుల వల్ల మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఇక మరో విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితులను ప్రస్తుతం ఈ మకర రాశి వాళ్ళు సెప్టెంబర్ మాసంలో అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఎవరికి కూడా జామీన్ ఇవ్వకండి, స్పెక్యులేషన్స్ వైపు వెళ్ళకండి. శనైశ్చరుడు స్పెక్యులేషన్స్కి కారణం కానే కాదు, జూదానికి కారణం కానే కాదు.
కష్టానికి ఫలితం మాత్రమే ఆయన చూపిస్తాడు. అంతేగాని ఇవాళ నేను ₹1 పెట్టాను, లాటరీలో నాకు ₹1,00,000 రావాలి అని మీరు ఏదో అత్యాశకు పోతే ఆ ఉన్న రూపాయి కూడా ఊడిపోతుంది. అంచేతన మీరు జాగ్రత్తగా ఉండాలి. మరో విషయం ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీలో కనుక ఆర్థిక స్తోమత పెరిగితే మాత్రం మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నించండి, లేదా బంగారం కొనుక్కోండి. ఆ రకంగా మీరు దాచుకున్నట్టయితే మీ అవసరానికి ఉపయోగపడుతుంది. ప్రాపర్టీ కొంటే కూడా అది అప్రిషియేట్ అవుతుంది. ఆ రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా ఏది ఏమైనా మకర రాశి ఏదైతే ఉందో ఇది మరి శనైశ్వరుడి యొక్క భావమే అయినప్పటికీ కూడా శనైశ్వరుడు ఉన్న స్థానానికి వ్యయస్థితి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోండి. అది చాలా అవసరం. ఏదైనా హనుమాన్ చాలీసా మాత్రం ప్రతిరోజు తూచా తప్పకుండా చదవండి, మీకు మంచిది. శనైశ్వరుడు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైతే మీ యొక్క రాశిలో ఉంటాడో, లేదా మీ రాశికి మీ ఉన్నటువంటి శనైశ్వరుడు ఉన్నటువంటి రాశికి వ్యయంలో ఉంటాడో, హనుమాన్ చాలీసా అనేది అద్భుతమైనటువంటి పరిహారం. అంతకంటే గొప్ప పరిహారం మరొకటి లేదు. శివుణ్ణి ఆరాధించండి, ఇంకా మంచిది. ఈ రెండు ఆరాధించండి, అద్భుతం. అలాగా మీరు ఈ యొక్క ప్రయాణాన్ని సాగించాలి. ఇకపోతే మరో విషయం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రంగంలో ఉన్నటువంటి వాడు, చలచిత్ర రంగంలో ఉన్నటువంటి వీళ్ళకి బాగానే ఉంటుందండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, శనైశ్వరుడికి మిత్రుడు ఎవరు? శుక్రుడు. శుక్రుడు అంటే కళలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అది సినిమా మాత్రమే అననక్కర్లేదు. ఫ్యాషన్ డిజైనింగు, బాటిక్స్, ఆ తర్వాత ఏదైనా బ్యూటీ, ఇవన్నీ సంబంధించిన ప్లెజర్స్, ఇవన్నీ కూడా హోటల్స్, ఇవన్నీ కూడా అద్భుతంగా సాగుతాయి. వాటికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు ధైర్య సాహసాలు గట్టిగానే ఉంటాయి. ఏదైనా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే చేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ధైర్యంగానే చేస్తారు. ధైర్యంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి, మంచిదే. దుర్గామాతను ఎక్కడైనా పుణ్యక్షేత్రంలో దర్శించాల్సి వస్తే దర్శించండి. విజయవాడలో మీకు తెలుసు కదా, కనకదుర్గ ఆలయం ఉంది, కావాలంటే దర్శించండి, బాగానే ఉంటుంది. ఈ రకంగా మీరు సాగించాల్సినటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం అంతా ఉంది. రుణాలు చేయకుండా, ఒకవేళ మీరు రుణాలు ఇచ్చి ఉంటే నరసింహస్వామిని పూజ చేసి మీరు ఆ రుణాలు రాబట్టుకోవడానికి చేయండి. ఆ మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు భయపడి మీకు ఇచ్చేస్తారు. మీరు ఎక్కువ రౌడీయిజం ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. మాట అడిగితే చాలు. డబ్బు ఇవ్వరా అని అంటే వాడు భయపడిపోతాడు. అదే మీరు నార్మల్గా వెళ్ళి డబ్బు ఇవ్వరా అంటే రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, నా పరిస్థితి బాగోలేదని వాడు నాటకాలు ఆడేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. మీరు మళ్ళీ ఎంప్టీ హ్యాండ్స్తో ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా మీరు జాగ్రత్త పడండి. ఈ రకంగా మీరు ఏదో రకంగా చాలా ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ ది మంత్ అనుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. భాగస్వాములతో చాలా జాగ్రత్తగా మెదలండి. కోపము, ఉద్రేకం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. పంచభూతాలకు మనం అణిగి ఉండాలి, కానీ మనకు పంచభూతాలు అణిగి ఉండవు అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు సరి అయినటువంటి మానవుడిగా బ్రతికేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఆ ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. మిశ్రమ ఫలితాలు ఎందుకండి? సత్ఫలితాలు పూర్తిగా మనం అనుభవించాలి కదా, ఆ ఆశ మనకు ఉండాలి కదా. అలా ప్రవర్తనతోని పూర్తిగా మనం సత్ఫలితాలను పొందేటువంటి పరిస్థితి మీరు కలుగజేసుకోవాలి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.